బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 3వ భాగం 12/5/25 3 భాగాలు అయ్యి అనుకుంటా. 4వది ఉద్యోగ రేఖ. నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. మొదట కళాకారుడుగా స్వేచ్ఛగా బతకాలనుకోను. ఎందుకంటే అందులో ఆనందం ఉంది, ఆర్జన అవకాశం ఉంది. బానిసగా కొలువు చేయటం నా ప్రవృత్తికి సరిపడని సంగతి. అయితే నన్ను ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశపెట్టిన వారు నా ప్రియతమ గురుపాదులు జయంతి సత్యనారాయణమూర్తి వర్యులు. వారు రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు. 1940లో ట్రైనింగ్ కళాశాలలో ఒక సెకండరీ గ్రేడ్ పోస్ట్ ఖాళీ వచ్చింది. దానికి నేను దరఖాస్తు పెట్టుకుంటే కందుకూరి రామభద్రరావు గారి ద్వారా కబురు పెట్టారు. ఇంకా దరఖాస్తు పెట్టక తప్పిందిగా పెట్టి వారి దర్శనానికి వెళ్ళి అప్పుడు వారు అన్న మాటలు, మై డియర్ నరసింహారావు, ఈ కళని జీవితాంతం నమ్ముకుంటే చివరికి యూ విల్ బి లెఫ్ట్ ఆన్ హై సీస్. ఆ మాట విని నా మాట విని ఉద్యోగం స్వీకరించు అని. ఉద్యోగం స్వీకరించా. నా ప్రవృత్తికి ఈ వృత్తి సరిపోతుందని భావించా. చిన్ననాటి నా కోరిక నెరవేరిందని ఆనందించా. మొదట నాకు బోధన అనుభవం లేకపోయినా పక్కనున్న అనుభవజ్ఞుల సూచనలందుకొని రాణించా. వారికి నాట్యకళా శిల్పినైన నాపైన ఆదరాభిమానం ఉండంతదని ఆ మోడల్ హై స్కూల్లో 5వ తరగతి నుండి ఎస్ఎల్సి వరకు తెలుగు చరిత్ర బోధించా. మొదటి పై తరగతి విద్యార్థులు నటి పట్టి చూడాలని కొంత ప్రయత్నించా. కానీ ఓర్పు నేర్పు వహించి వాళ్ళని ఆకర్షించగలి. కింది తరగతి విద్యార్థులు నా మీద భక్తి వినయాలు నాతో చనువుగా ఉండేవి. వారికి ఎన్నో పాటలు మాటలు పద్యాల వంటి ఆసక్తి కొలిపేవి బోధి వారిని ఆకట్టుకోగలి. వారిలో కవితా బీజాలు, వారి చేత చక్కని చిత్రాలు వేయించా. వారికి వక్తృత్వంలో శిక్షణ ఇచ్చా. ఒక వ్రాత పత్రికను వారి చేత తయారు చేయించు. ఇవి చూసి ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు గారు, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి గారు చాలా సంతోషించి స్థానిక మిడిల్ స్కూల్ విద్యార్థుల వక్తృత్వ పోటీల్లో మా విద్యార్థులే ఫస్ట్ సెకండ్ ప్రైజులు పొందటం మా సంస్థకు గర్వకారణం. అప్పుడు నా జీతం నెలకు 30. అందులో 5 రూపాయలు మిగిలాయి. అన్ని ఖర్చులు. అప్పటికి ఇంకా పెళ్లి కాల. మా ప్రధానోపాధ్యులు వారి చనిపోయిన కుమార్తె స్మృతి చిహ్నంగా ఒక షీల్డ్ వక్తృత్వ పోటీకి నెలకొల్పారు. ఆ పోటీలో కూడా మా బాలికలదే విజయం. అలాంటి వారిలో కొందరు ఎంతో పైకి వచ్చారు. ఉన్నతోద్యోగాలు స్వీకరించారు. రాజమండ్రిలో నా జీవితం 3.5 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా అభివృద్ధికరంగా సాగింది. 1941లో నాకు వివాహం జరిగింది. మా ప్రిన్సిపాల్ గారు సత్యనారాయణమూర్తి గారు కందుకూరు రామభద్రయ్య గారి ద్వారా 2 వెండి గ్లాసులు కాన్కగా పంపించి, ఒకటి నాకు పుట్టబోయే కుమారుడికి అంటూ. వివాహమై వచ్చి కళాశాల అధ్యాపకులకు చిన్న టీ పార్టీ ఇచ్చి ప్రిన్సిపాల్ గారితో సహా అందరూ నన్ను దీవించి మా సంసార జీవితం సుఖప్రదం ఆనందమయం కావాలి. 1943లో నాకు అనకాపల్లి రేంజ్ జూనియర్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వెళ్ళటానికి ముందు భయపడి దూర ప్రదేశ్ ప్రిన్సిపాల్ గారి ధైర్యం చెప్పారు. మహంకాళి కృష్ణమూర్తి గారు స్థానిక ఉద్యోగ నిర్వహణకు అవసరమైన సూచనలు అందజేశారు. అనకాపల్లిలో నేను కాపురం పెట్టను. అక్కడ నేను పనిచేసింది 5 నెలలు. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం రేంజ్లో మారుమూల గ్రామాల బడులు నా తనిఖీ కింద 5 మాసాలు నాకు అక్కడ ఆనందం స్వర్గంగా గడిచి
వాగులు, కొండలు, సముద్ర తటం చూడ ముచ్చటగా ఉండే. నాపై అధికారులు ఎంతో మంచివారు. నన్ను చాలా దయగా చూశారు. 1937 నుండి నేను ఎరిగిన చోడవరంలోని వకీల్ గవిడిపాటి రామసోమయాజులు గారు, భరాసో అంటారు, భరాగో రామ్ గోపాల్ గారితో నాకు మంచి సాహిత్య కాలక్షేపం. చూచికొండ గ్రామం ప్రెసిడెంట్, ఎయిడెడ్ పాఠశాల మేనేజర్ అయిన డాక్టర్ రామ్ పాండ్రేగుల రామజోగి మంచి మిత్రుడైన అతని గాలితో కాలక్షేపం ఉండేది. అనకాపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు గారితో సన్నిహిత పరిచయం కూడా జరిగింది. ఉపాధ్యాయుడు మంత్రి సాంబమూర్తి, అతని అన్న సత్యనారాయణ నన్ను ఆరాధించారంటే అత్యుక్తే. ఇంకా పండితులు, ఉపాధ్యాయులు నా ఎడ అభిమానం చూపారు. నా జవాన్ సాహెబ్ నాకు చాలా తోడు నీడగా ఉండేవారు. నాకు ఆ రేంజ్లో బెంగ కానీ వెలితి కానీ లేకుండా కాలం గడిచింది. 1943లో ఏలూరు బదిలీ అయి వస్తూ రెడ్ క్రాస్ సంస్థ సహాయార్థం ఒక నాట్య ప్రదర్శనమిచ్చి వచ్చా. అక్కడ విశాఖ జిల్లా కలెక్టర్, ఉద్యోగులు, ప్రజలు, పంతులు నా ప్రదర్శన చూసి చాలా అభినందించారు. నన్ను విడవలేని బాధతో శ్రీ ప్రసాదరావు, శ్రీ రామజోగి గారు ఏలూరు వరకు వచ్చి విడిచిపెట్టి వెళ్ళారంటే నా మీద ఎంత అభిమానం చూపించారు. ఏలూరులో ఉద్యోగ నిర్వహణ కాలం 1943 నుంచి 46, 3 ఏళ్ళు. నా కింది ఏలూరు, కొవ్వూరు రేంజ్ల పాఠశాలలుండే. బస్సు సౌకర్యం అప్పుడు అంతగా లేదు. ఎక్కువగా బడులను దర్శించడానికి కాలినడకలోనే వెళ్ళేవారు. అనకాపల్లి రేంజ్లో కూడా సైకిల్ తప్పడం నాకు ఇప్పటికీ రాదు. నా కాలినడక గుర్రపు నడక లాంటిది. నా జవాన్లు నన్ను అనుసరించలేక వెనకబడిపోయేవారు. ఏలూరులో నా పని చేసిన కాలం ఎంతో కళామయంగా, కవితామయంగా గడిచి నా జీవితానికి వెలుగునిచ్చే మిత్రుల సాంగత్య సౌభాగ్యం నాకు లభించి అక్కడ స్థానిక ప్రభుత్వ ట్రైనింగ్ స్కూల్లో పనిచేసే చరంగారు, బాపయ్య గారు నాకు మంచి మిత్రుడయ్యారు. బంగారి మామ పాటల రచయిత కొనకళ్ళ వెంకటరత్నం, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసే వేగుంట కనక బ్రహ్మం గారు, వాళ్ళ అబ్బాయి వేగుంట మోహన్ ప్రసాద్, అలాగే సామవేదం జానకి రామశర్మ, ముల్లంగి రామకృష్ణారెడ్డి, డాక్టర్ శంకర శ్రీరామారావు, పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాయిపురమైన, అలాగే లక్ష్మణాచార్యుడు అంటే లక్ష్మణ యతీంద్రుడు 1008 యతీంద్రుడు అంటారు ఆయన, పెదముత్తేవి, కొండముది శ్రీరామచంద్రమూర్తి, జిల్లెళ్ళమొడి, బొమ్మకంటి సింగరాచార్య, శ్రీనివాసాచార్య సోదరుడు, మిత్రుడై వారందరితో నిత్యం సాహిత్య గోష్ఠి జరిగే. ఎంకి పాటల నండూరి సుబ్బారావు గారి యొక్క వారి పెదతల్లి కుమారులైన భావరాజు వెంకట సుబ్బారావు గారి యొక్క అభిమానాన్ని, అనురాగాన్ని చూరగొని మధుర కవి బొడ్డు బాపిరాజు గారంటే నాకు గౌరవం. ఈ మధ్యనే వారి గురించి రాశాను. వారిని నేను కొనకళ్ళ ప్రతి ఆదివారం కలుస్తూ వాళ్ళింటో కమ్మని విందులు ఆరగిస్తూ కవితా కాలక్షేపాలతో కాలం గడిపేవారు. మా ఆఫీసు డిఓ ఆఫీసులోని ఒక భాగం. నాకు కొన్ని స్కూళ్ళు, కొవ్వూరు కారు కూడా ఉండే. నాపై అధికారులు, డిఓ ఆఫీసులోని స్టాఫ్, ఉపాధ్యాయులు, బడి గ్రామాల్లోని పెద్దలు అందరు కళాశిల్పిని కావటం వల్ల నన్ను ప్రత్యేక అభిమానంతో చూసి, అయితే ప్రమోషన్కి అవసరమైన టెస్టులు పాస్ కాకపోవడం చేత నాకు ప్రమోషన్ జరిగింది, అంటే తగ్గిపోయి రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీ మోడల్ స్కూల్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా బదిలీ చేసి అందుకు మిత్రులు, అధికారులు, చివరికి జవాను ఎంతగానో బాధపడ్డారు. 1946, 47 మధ్య అక్కడ కొంతకాలం అకౌంట్ టెస్ట్ పాస్ అయ్యి
వెంటనే నన్ను 40 ఏళ్ళు రామచంద్రపురం రేంజ్కి జూనియర్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ మీద బదిలీ చేసి అక్కడ కొంతకాలం పనిచేశాక గుడివాడ రేంజ్కి 48లో బదిలీ చేసి డిఈటి టెస్ట్ కూడా పూర్తి చేయడం వల్ల వెంటనే తిరువూరు రేంజ్కి సీనియర్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ మీద వెళ్ళి అక్కడ ఉండగానే లాంగ్వేజ్ హిందీ టెస్ట్ పూర్తి చేసిన కారణాన్ని జూనియర్గా తాడేపల్లి గూడెం రేంజ్కి మార్చి అక్కడ ఆ టెస్ట్ పూర్తి కావడం చేత నందిగామ రేంజ్కి సీనియర్గా ప్రమోషన్ మీద అలా టెస్టులు బెడద వల్ల నా ఉద్యోగం వైకుంఠపాళిలోని నిచ్చెనలెక్కడం దిగడం అలా పాములు కలిసి కిందకి దిగడంలా గడిచిపోయి చివరికి నా ఉద్యోగం ఎగుడు దిగుడు లేకుండా స్థిరంగా నిలిచి నందిగామలో 1949 నుంచి 51 వరకు 2 ఏళ్ళు ఉన్నాను. 51 నుండి 54 వరకు రామచంద్రపురం తాలూకా ఆలమూరు రేంజ్లో పనిచేశారు. అక్కడి నుండి శ్రీకాకుళం తాలూకా పాలకొండకు మార్చితే సెలవు పెట్టేశారు. 45 మచిలీపట్నం ట్రైనింగ్ స్కూల్లో అసిస్టెంట్గా నిర్ణయింపబడి 1 ఏడాది పనిచేశారు. 56లో 3 మాసాల బేసిక్ విద్యా శిక్షణ కోసం పెంటబాడు బేసిక్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసి అక్కడే ఉపాధ్యాయుడిగా 1956 వరకు ఏడాది. తర్వాత గోపన్నపాలెం ఏలూరు దగ్గర ఏలూరు గుడివాడ ప్రాంతాల గల గాంధీపురం బేసిక్ ట్రైనింగ్ స్కూళ్లలో పనిచేశారు. చివరికి 65 నుంచి 68 వరకు గుడివాడ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేసి 14/8/68 ఉద్యోగ విరమణ చేశారు. ఆగస్టు 15 అంటే 1968 నాకు ఉద్యోగ సంబంధ విముక్తి గట్టి స్వాతంత్రం సిద్ధించింది నా జీవితం. నిజంగా విద్యాశాఖలు ఉద్యోగం చేయచ్చు బానిసత్వంతో సమానం అంటే చలంగారు అవును ముమ్మాటికి అవును అన్నారు. నేను ఆ మాటే అంట. నా అనుభవం వల్ల నేను వెరసి 28 ఏళ్ళు ఈ శాఖలో బోధన తనిఖీ నిర్వహించి అనుకున్న ఆశయాల్లో 2/3 నెరవేరనేదే. బోధనపై మనసు పెట్టి తనిఖీ మనస్సాక్షిగా చేయటానికి ఆస్కారం లేదు. అందుకు కారణాలు అనేకం. కొంతవరకు నా అనుభవంలోకి వచ్చిన వాటిని కొన్ని పొందుపరుస్తాను. మొదట నా ఉద్యోగ నిర్వహణ నల్లేరు మీద బండిగా సాఫీగా సాగి రాను రాను అది సంశ్లిష్టమై బరువుగా బాధగా పై అధికారులు కింది అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు అనుమానంగా అసహనంగా చూడటం ఆరోగ్యకరంగా. అందుకే విద్యారంగం ఈ తీరుగా తయారవటం విద్యా నిర్వచనానికే అపవ. ప్రమోషన్లు సరసర అందుకోలేకపోవటానికి డిపార్ట్మెంట్ టెస్టులు అడ్డు. చివరికి అధికారులలో కొందరికి నా మీద కొంచెం ఆగ్రహం ఈర్ష్య కూడా కలిగి ఇబ్బంది ముఖాలు పెట్టారు. కారణం అతిథి సత్కారం ఎర్రగని వారిని తగినంత సంతృప్తి పరచలేకపోవడం. విద్యను పర్యవేక్షించే అధికారులలో విద్యా పరిజ్ఞానం సానుభూతి సహకారం సరసం కొరబడి అధికార అహంభావం వారిలో చోటు లేసుకుంది. కింది వాడని మిత్రభావంతో శత్రుభావంతో చూడటం అలవాటైపోయింది. వారు తప్పులెన్నటమే తమ హోదాకు తగిన పని అనుకునేవారు. ఒప్పులు చూసి ప్రోత్సాహాలు అందించడం తగని పనిగా వాళ్ళు భావించేవారు. ఉన్నత పాఠశాలలు పరీక్షించి ఉపాధ్యాయులు సూచనలు అందించే తీరు చూస్తే నాకు నవ్వు ఆశ్చర్యం రెండూ కలిగేవి. బాధ ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన వాళ్ళకు ఉండేది కాదు. బేసిక్ చదువు మూల విద్యను గురించి కొంచెం ముచ్చటించ. అది నిజంగా మూల విద్య మూలబడిపోయి త్వరలోనే ముగిసింది. విద్యార్థులకు బోధనా విద్య వంట బట్టలేదు సరికదా, ఉన్న అక్షర జ్ఞానం కూడా పోయి. అలాగా
పని మీద గౌరవం కాస్త కూడా ఆ పేరు మహాత్ముడికి మహాప్రచారం జరిగింది. ఆ చదువుని గురించి ఒకసారి కృష్ణశాస్త్రి గారు ఇలా ఎద్దేవా చేశారు చమత్కారం. నరసింహారావు, ఏమిటి దూది పీకి నువ్వులు తీసి కట్టగట్ బట్టని చుట్టుకునేందుకు పనికిరాని బట్ట తయారిస్తున్నావేమిటో. ఇదంతా నిజమే. ఎందరెందరో చిన్నలు పెద్దలు బాధపడటం నేను స్వయంగా చూశాను. ఈ శిక్షణ పునః శిక్షణంతో రీఓరియంటేషన్ వచ్చాయి. అప్పుడవి అన్ని రంగాల్లో ప్రవేశించాయి. ఇప్పుడు వచ్చేవాడికి ఒక శిక్షణ చాలు, రానివాడికి ఎన్ని పునఃశిక్షణలున్నా కావాలి. నేను ఇచ్చా ఉపాధ్యాయులకు ఇలా. ఈ సందర్భంగా పునఃశిక్షణ విద్యార్థి వాజపేయాజుల కృష్ణమూర్తి రచించిన గీతం ఒకటి ఉంది, వినిపిస్తా. బేసిక్ కంటే గుండెలు బేజారై జారిపోయి కాలు కేలు చల్లబడే కాలమంతా మారి బీబీ చల్లని వన్నెల వెన్నెలలో వింతహాయి పులకించిందని విన్నా పున్నమి చిన్నెల కన్. అన్నయ్య నాతో ఇలా అన్నది మాత్రం నికషం. అన్నం దేనికి బీవి కన్ను సన్న పీయూషం. గళ నిగళ ధృత సంపద ప్రవచించు విపంచిక బుధావహం నిబుబోటి బుధారాశయుల సంగతి. మా వానికి 2 నెలలు, భావానికి 2 కళ. బేసిక్ ఆవరణలో దేశికాదరణమా, కాశికా స్ఫురణం మీ నాసికాభరణం. ఏలూరులో నేను బేసిక్ శిక్షణాలయంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కృష్ణమూర్తి నా కింద 2 నెలలు బేసిక్ పునఃశిక్షణ ఓరియంటేషన్ పొందారు. అంతకు పూర్వం అతని కన్నగారు శిక్షణ పొంది. ఈ గీతంలో కృష్ణమూర్తి ఆ నిర్బంధ పునఃశిక్షణ కాలంలో తాను పొంది కించింత ఉపశాంతిని ఉదారంగా ప్రభుత్వం నడిపే పాఠశాలలు అంత నమూనాగా నిలబడు. ఎందుకంటే అక్కడ ఎన్నో లోపాలు ఉంటాయి. బోధనకు వ్యవధిత పైకి పంపాల్సిన భోగట్టా లెక్కలెక్క. అక్కడున్న 4 ఉపాధ్యాయులు 4 మూలలకు లాగుతూ ఉంటారు. బేసిక్ టెక్నిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నిర్వహణ ముళ్ళ కంచె మీద కూర్చున్న సరళి అనుభవం నాకుంది. బడులు జాతీయం చేయటం మంచిదంటారు కొందరు. వారు బస్సుల జాతీయకరణం చూసిన వాళ్ళై ఉంటారు. బస్సుల జాతీయకరణమేమో కానీ బడుల జాతీయకరణం విద్యాభివృద్ధికి తగినంత దోహపడదని నా అనుమానం. పరీక్షాధికారుల చిత్ర విచిత్రమైదా వైనాల గురించి కొన్ని ఉదాహరణలు. ఒక జిల్లా అధికారి అంటే రీజనల్ అధికారి రెవెన్యూ శాఖ సంప్రదాయం నుంచి వచ్చారు. టీవీ దర్పం చూపించారు. తనకన్నా తెలిసిన వాళ్ళు లేరన్న గడు. తప్పులు చూడబడమే అతనికి, ఒప్పులు అతని కంటికి కనపడేవి కావు. ధుమధుమలు దోషలు తిండి వారంతా హడలిపోతుంటే అతని మనస్సు మహసంతృప్తిగా ఉంది. తాను తప్ప ఇతరులందా దారి తప్పిన వారుగా కనపడే. ఆకాశరామన్న కాగితం రావటం తరువాయి ఆఘమేఘాల మీద వచ్చి విచారించి పరపరా రాసి పైకి పంపించడం పెట్టుకున్నాడు అలవాటు. పర్యవసానం అతనికి పట్టేదిగా 1-2 సార్లు ఆ పాలనా స్వామి నాకు తారసపట్టం జరిగింది. పాపం ఉద్యోగ విరమణ తరువాత చేసేది లేక సాయిని నమ్ముకున్నాడని భజన చేస్తున్నాడని విని సాయిబాబా. ఒక జిల్లా విద్యాధికారి ఉదం. ఆయనదంతా అదొక్కటి. ఆయన భాషదొక క్రైస్తవ మత ప్రబోధ బాణి. ఆయన గారు క్రైస్తవుడు కాదు మాడు. అసలు సిసలైన హిందూ వేదాంత పరిజ్ఞాన పవిత్రాచరణ పరమ వ్యక్తి. ఈ అతని భావంగా గమని. కొంతకాలం బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి హమేషా ఆయన ఆత్మను గురించి ప్రబోధం చేసే. భజన విద్యార్థుల చేత భజన చేయి. భజనకు హాజరైతే చాలు. విద్యార్థులు నోడు వడకక్కల.
బోధనంతా ఆత్మ గురించే సాగి పరీక్షకు అవసరమై ఆయన బోధనలో ఉండేది విద్యార్థులు మహా ఇబ్బంది పడిపోయేవారు. నన్ను కొంతకాలం మంచిగానే భావించడం జరిగింది. చివరికి నా మీద అతనికి చెడ్డ అసహనం ఏర్పడింది. తాను చేయగలదంతా నాకు చేసి తక్కింది రీజనల్ అధికారికి చెప్పొద్దు. ఆయన మీద ఒక ఘాటైన పాట రాసి సరదాకు 10 చోట్ల సభల్లో గానాభినయంతో చదవటం జరిగింది. ఆ పాట మకుటం చదువుకున్న మూర్ఖు అన్ని తెలుసు మాకని అహంభావ పూరితులై అబద్ధాల కంకితులై అతిశయించు మూఢులు చదువుకున్న మూర్ఖులు చదువున కఠినాది పరిపాలనమ్ములోన వక్వా విద్యాభివృద్ధి వారి పాలనమ్ములోన వద్దు కొలువు బుద్ధి వారు చెప్పినదే వేదము మారులేదు ప్రతివాదం వారు చూపనది మార్గము మనల చేర్చునది స్వర్గం వారి భాష దేవభాష వారి వాణి యొక్క తమాష మతం సారం గృంభరించి మనల ముందు హమేష తీరిక క్షణమైన తిరగడమొక సరదా వాపు తీర్చుకోవటానికి జీపు కారు ఉంది కదా. చాడీలను ఎవ్వరైనా చల్లగా అందిస్తే చాలు అధికారుడు దుటిలో దుర్విధికారుడు ఆగుట మనుషుల కంటే వారి ముందు మట్టి కూడా కాదులై మనుషుల కంటే వారు ముందు మట్టిలోని పురుగుల పాపులంటూ పేరు పెట్టి పైగా వారంటే ప్రాకులేని వారి బట్టి పడ నరుకుట ఒక చేత మానవతయు మమకారములు కానరావు వారిలో ఇహము రోసి పరము వారు ఎంచుకొన్న కారణ మతాతీత రాజ్యంలో మతోన్మాద పాలనమ అడ్డుపడ్డ లేక కాల్చు అన్యాయ అనలమ. ఉద్యోగం ముగిసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఏంతో పట్టణ వీధులు తిరగడం నేను చూశాను. మరొకటి ఇటీవల జరిగిన నా పెన్షన్ ₹2 పెరుగుతుందంటే ఒక జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళి చిన్న సంతకం. అతని తండ్రిని బాగా ఎరుగు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆ సంగతి అధికారి గారికి విని ఊరుకుని తలెత్తకు. ఆ సంతకానికి ఆయన నన్ను 2 నెలల పాటు వారం తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకొని పెట్టాల్సిన సంతకం అన్ని జీవోలు క్షుణ్ణంగా ఎరుగున్నాడు. కానీ సంతకానికి అవసరమైన జీవో నన్నే తెమ్మంటాడు. తన ఆఫీసులో దొరకని కాగితం నేను తేవాలి. ఎక్కడి నుంచి తాను తన ఆఫీసులో కనబడకపోతే నా తప్ప. అతనికి అనుమానం మగడు లాంటివి. ఎవరిని నమ్మడు. తనను తాను నమ్మడు. హంగామ అధికార దర్పంతో ఆఫీసంతా హడలు కొట్టేస్తూ తన క్రింద ఉద్యోగి ఎంత వాడే ఏ వయసు వాడైనా చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ఎదురుగా ఎప్పుడూ 10 మంది స్టాఫ్ తన చుట్టూ అలా నిలబడాల్సింది. సంతకాలు పడక జిల్లాలోని బడుల వాళ్ళంతా బాధపడిపోయి ఎవరి వంక చూడడం లేదు. ముఖంలో నవ్వు మచ్చుకైనా కనపడదు. అనుమానం ఉన్నవాడికి నవ్వు అలవాటుండు. ఒక పాట ఆయన మీద కూడా వ్రాద్దామని అనుకున్నా. ఆ శ్రమ ఎందుకని చివరికి జీవో నేనే సంపాదించి తెచ్చి ఆలోచించి అన్ని సీట్లు తిప్పి నా కాగితం మీద చివరికి తన పవిత్ర సంతకం ప్రసాద్. దీన్నే కాబోలు రెడ్ టేపిజం అంటారు. అందువల్ల నాకు జరిగిన నష్టమేంటి? సదరు ఆఫీసర్లకి లాభం. ఈ నష్టమంతా విద్యకు విద్యా ప్రాంగణానికని చెప్పగలరు. ఇది అనారోగ్యకర చిహ్నమని చెప్పగలరు. విద్యా వికాసానికి అడ్డు. పోతే నా ఉద్యోగ నిర్వహణలో మంచి కనబడలేదా అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే ఎంతో వెలుగైన మంచి నాకు కనపడిందని, ఆ మంచి వల్ల నాకు ఎంతో మేలు కలిగిందని ఘంటాపదంగా చెప్పగలను. ఉద్యోగం చేయటం మొదట ఇష్టం కాకపోయినా దాన్ని తీసుకొని 28 ఏళ్ళు సాగించి మధ్య 1-2 సార్లు ఉద్యోగానికి చేతి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డ రిజైన్.
కానీ నా శ్రేయ కాముకుడు వ్యాజాభిమానులైన బిరుదగల బంగారు రాజుగా కొనకళ్ళ వెంకటరత్నం గారు నన్ను వారి ఆ ప్రయత్నం ఉండవయ్యా, ఉద్యోగంలో నీకు చెరుపు వచ్చిందేమిటి? నీలాంటి వాళ్ళు ఒక్కరిద్దరైనా విద్యాశాఖలో ఉండటం అవసరం అన్న నిజం. ఆ అవసరం నాకే లాభించిందెంతగా అదే చెప్పుతున్నాయి. చలం బిరుదల బంగారరాజు గారు, గార్లంగ వీర వెంకట సత్యనారాయణ, ముత్యాల సుబ్బారాయుడు గార్లవని ఉత్తమోత్తమ ఉపాధ్యాయుల బంగారు పరిచయం నాకు దొరికింది. ఈ పరిచయం నన్నెంతగానో ఉద్దీపింపచేస్తుంది. మొదటి ఇద్దరు ప్రభుత్వ విద్యాశాఖలో ఎదురులేని ధీరులు, స్వేచ్ఛా గభీరులుగా నిలిచి తమదైన ఒక ముద్రను స్థిరంగా చేసి, తర్వాత ఇద్దరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయులుగా పవిత్ర విద్యా బోధన చేసి ఆదర్శమూర్తులయ్యారు. ఒక గొప్ప గురుకుల సంప్రదాయాన్ని నెలకొల్పి వారి నలుగురిని మాన్యశ్రీలుగా ఎంచుకొని వారిపై గీతాలు రాసి వాటిని నా మాన్యశ్రీలు కావ్యంలో చేర్చుకొని బిరుదల బంగారు రాజు గారు అప్పుడప్పుడు వారి అనుభవ సూక్తులు నాకు అందించేవి. అవి మచ్చు చిన్న ఉద్యోగులు చిన్న తప్పులు పావలా విలువ చేసేవి చేస్తారు. పెద్ద ఉద్యోగులు పెద్ద తప్పులు వందల విలువ చేసేవి చేస్తారు. పెద్ద ఉద్యోగులను క్షమించ వీలే, చిన్నవాళ్ళను క్షమించి వదిలేయవు. గొర్రెలను ఎక్కించడమే పాక కళా పర్యవేక్షణ అనుకునే అధికారులు బుద్ధిని లెక్కగట్టి తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించేవిగా ఉంటాయి. సాధారణ అనుభవం పండించుకున్న ఆ అపరిశుద్ధిని ప్రవచనాలు మరువరాని. ఆ పరిశుద్ధిని ఒకసారి నాకు పైనుండి ఒక విచిత్రమైన మెమో తాకీదు వచ్చి, ఏమిటంటే నువ్వు సహేతు దృష్టి పాటిస్తూ నాస్తిక భావాలు కలిగి ఉన్నట్టు తెలిసింది, దానికి తగిన సమాధానం తక్షణం అది చదివి ఆశ్చర్యం. అధికారులకు బుద్ధి వక్రించిందని తెలుసుకో. క్షణం ఆలోచించి ఇలా ఘనత వహించిన అధికారి, ఇది నా ఆంతరంగిక స్వేచ్ఛా విషయం. అందువల్ల నా ఉద్యోగ నిర్వహణకు ఎలాంటి అవరోధం ఏర్పడదని విన్నవిస్తున్నానని అర్థం లేని అలాంటి తాకీదు అప్పుడప్పుడు వచ్చేవి. చలం తన ఉద్యోగ జీవితంలో పై అధికారులను ఎలా పల్టీలు కొట్టించి ఆయన రచనలో మనం చదువుకో. ఇలాంటి సందర్భాల్లో అసలు ముఖ్యమైన అమూల్యమైన లాభం గడించింది శిశు మనస్తత్వ పరిశీలన అనుభవం. దాని విలువ వెలకట్ట నలవిక. పది వాతావరణం ఉపాధ్యాయులో కొందరి చిత్తశుద్ధి బోధనాపడి నన్నెంతో ఉత్తేజపరచటమే కాదు, ఒక బాల రచయితగా రాణించటానికి రాసబాట వేసి బాలబంధుని కావటానికి కారణమే ఇంత జ్ఞానార్జనావకాశం, విద్యా విచక్షణ జ్ఞానావకాశం మరెవరూ విద్యాశాఖలో ఉద్యోగం చేసి గడించుకొని ఉండరన్న దిలాస నాకు. అదే నా వెలుగైన సంపద. నేను గుడివాడ రేంజ్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ పదవి నుండి 14/8/68 ఉద్యోగ విరమణ చేసి సంతోషపూర్వకంగా 15 నుండి నా జీవితానికి సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం లభి. ఉద్యోగ విరమణ తర్వాత కొందరు వచ్చి మీరంతటి వారు ఇంటి వంటటి వారు పిల్లలను ఉద్ధరించటానికే పుట్టినవాడు అని గురిపిస్తే అమాయకంగా మాటన్న గుడివాడ కన్యకా పరమేశ్వరి కాన్వెంట్, గుడ్లవల్లే రామకృష్ణ కాన్వెంట్, మచిలీపట్నం ఆదర్శ విద్యాలయం ఒక్కొక్క ఏడాది ప్రిన్సిపాల్ హోదా నిర్వహించి. చిత్రమేమిటంటే ఆ సంస్థల పెద్దలు నా చేత విద్యా బోధన చేయించటం మాని నాకే విద్యా బోధన చేయటం మొదలు నన్ను తమ ఆజ్ఞానుబద్ధుణ్ణి చెయ్యాలను ఒత్తిళ్ళి సహించదు నామ ఎదురు అది చలం చెప్పినట్లు నా రక్తంలోనే ఉంది. మర్యాదగా ఆ గుర్తులు తప్పించుకొని ఇంటికి తిరిగొచ్చి ఈ 3 ఏళ్ళు అనుభవం నాకు ఎంతో మేలు చేసింది. నా కనుకు విప్పు కలిగి విద్యా బోధన ఒక వ్యాపార సంస్థగా
ఆర్జన అవకాశ సాధనంగా మారింది. నిజానికి నాకు ఇప్పుడు విద్యా బోధనకు అవకాశం ఎంతో ఏర్పడు. నిత్యం శిశు విద్యాలయాలు దర్శిస్తూ అక్కడున్న పిల్లలకు పాటలు ప్రవర్తనాబడులు తెలియజేస్తూ తీరిక లేని హాయిలు ఆనందంలో కాలం గడుపుతాం. తర్వాత నాట్యరేఖ. ఆడి ఆడి నృత్యమాడి నే ప్రతి గుండె తోడ కదలిపినయ్య. ఆడి ఆడి నృత్యమాడి నే ప్రతి గుండె తోడ కదలిపినయ్య అని కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆ గేయం ఉదహరించి, నాట్యం నా ఊపి, అది ప్రకృతి ప్రథమ అవస్థ, నాకు ఆజన్మ సిద్ధంగా ప్రాప్తించి అక్షయమై నాలో ఇప్పటికీ నిలిచి అది ఏ నాదం ఏ వాద్యం విన్ ఏ అందమైన దృశ్యం కన్నా నా తల పూనిక అలాగే చెలుస్తా. తూగి తూగి వయ్యారాలు ఆపుకోలేని ఆవేశం నాలో పెళ్ళుకు. చిన్నప్పుడే అనుకరణ సహజాతం నాకు వరమై రేఖలు వర్ణాలు పాటల శృతులు మాటల గతులు నన్ను ఆకర్షించేవి అమితంగా. అందుకే చిత్రణ నాట్యం కవిత్రం నాలో త్రివేణి సంగమంగా విడదీయరాని రీతిలో ఏకోన్ముఖమై దేవదాసి నృత్యం, భాగవత నాటకాలు, హరికథా కాలక్షేపాలు నా శరీరానికి మనస్సుకు ఆలంబనమై దేవళమైన నా శరీరాంగ గాత్ర సౌలభ్యం హస్త విన్యాసం నా కళా సృష్టికి కాంచన సాధనాలు బంగారా. నృత్య ప్రదర్శన తిలకించిన నెత్త గిరివం హస్తాలు అలా అలవోక కదిలిస్తుంటే చూస్తున్న పిల్లలు పెద్దలు అబ్బురపడిపోయేవి. హురా అని మెచ్చుకునేవి. అక్షరాలు నేర్వక ముందే ఇసుక మీద వేడితో ఏవేవో గీస్తుంటే వ్రాస్తుంటే చూసిన బాలమిత్రుడు వాటికి అర్థం ఉన్నదనేవాడు. కాబోలు అని అనుకునేవాళ్ళప్పుడు నేను అప్పుడు నాకు ఇది అది నాకు మేలు. నాట్యాంకురాన్ని ఇవన్నీ ప్రోధి చేశాయి తొలి దశ. చిత్రకళ కొంత నేర్చి సంగీతం కృతుల వరకు అభ్యసించాను. ఊహా ప్రకల్పలను వరకలువై కాకినాడ ఆంధ్ర సేవా సంఘం నాకు మొదట అనుకూల వాతావరణాన్ని కల్పించి నాటక రంగం నా నాట్యకళకు నాంది వాచకంపై అనార్కలి పాత్ర నా అభినయ అక్షయ శిక్షణకు అత్యంతం అస్మదీయ గురువులు శ్రీమాన్ కిళాంబి కృష్ణమాచార్యులుగా నాకు ఆ పాత్రాభినయ శిక్షణ 6 మాసాలు అహర్నిశలు ఓపికగా నేర్పి ఆ పాత్రకు అవసరమైన నాట్యం ఒక తమిళుని చేత నేర్పి తొలి ప్రదర్శనకై గొప్ప పేరు సువర్ణ పథకం లభి అనార్కలి నరసింహారావు అని నన్ను అందరూ పిలవటం మొదలు. ఈ నాటకం అనేక పట్టణాల్లో ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనతో నాతో సలీం పాత్ర మంగిపూడి రామలింగ శాస్త్రి గారు ధరించారు. తర్వాత అనప్పెండి సత్యనారాయణ ఆ పాత్ర నాతో నటించారు. నా మెక్లారిన్ హై స్కూల్ వార్షికోత్సవాలలో 2 పర్యాయాలు అనార్కలి నాటక ప్రదర్శన చేశారు. మొదటి ప్రదర్శనతో నాతో పాటు మా ఉపాధ్యాయులు దేవులపల్లి పద్మనాభ శాస్త్రి గారు సలీంగా, వెంజమూరి వెంకటలక్ష్మీ నరసింహారావు నాటకం రాసిన ఆయన అక్బరుగా నటి. రెండవ ప్రదర్శనలో మా ఉపాధ్యాయులు రవీంద్ర వర్మ గారు సలీంగా, చిలకమర్తి నరసింహాచార్యులుగా అక్బరుగా నటించారు. 1933లో ఈ నాటకం నెల్లూరులో ప్రదర్శించిన సలీం పాత్ర బెంగుళూరు రంగస్వామి అయ్యంగార్, అక్బర్ పాత్ర నెల్లూరు నాగరాజారావు గారు కాకినాడ జగన్నాథపురంలో స్థాపించబడి గజానన విలాస సభలో నేను కొంతకాలం ఉన్నా. ఆ సభ వ్యవస్థాపకులలో ముఖ్య నాగవరపు నీలాద్రిరావు నాయుడు గారు. ఆయన నా ఎడ పుత్రభావంతో 2 ఏళ్ళు నా విద్యాభివృద్ధికి తోడు. గజానన విలాస సభ వారు అనార్కలి నాటకాన్ని విజయవాడ దుర్గా కళా మందిరంలో ప్రదర్శించిన ప్రఖ్యాత నాటక పరిశోధక గ్రంథకర్త
శాస్త్రి గారు బొందరాయి రామకృష్ణ శాస్త్రి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మామగా మా నాటకాన్ని చూడటం, నన్ను ప్రశంసించడం జరిగింది. అప్పుడు సలీం పాత్ర ధరించింది తాడూరి సుబ్బ. 1936లో ముద్దు కృష్ణ రచించిన అనార్కలి నాటిక నవ్య సాహిత్య పరిషత్ ఉత్సవ సందర్భంగా గుంటూరులో ప్రదర్శింప అనార్కలిగా నేను, సలీంగా నీలంరాజు శేషయ్యగా ఆంధ్రప్రభ ఎడిటర్ నటించాం. విశాఖ జిల్లా చోడవరం వకీళ్ల సంఘం వారు 1936లో అనార్కలి నాటకాన్ని ప్రదర్శించినప్పుడు అనార్కలి నేను, సలీం పాత్ర ఒక ఇంజనీరు, అక్బర్ పాత్ర భమిడిపాటి రామసోమయాజులు నిర్వహి. 1938లో రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ వార్షికోత్సవంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన అనార్కలి నాటక ప్రదర్శన ట్రైనింగ్ విద్యార్థులే పాత్రధారు. సత్యనారాయణ గారు నాటకాన్ని చూడటానికి నాటకంలో కృష్ణశాస్త్రి గారు రచించిన 2 గీతాలు రారమ్మ రారమ్మ మందారమ రక్త కరవీరమా పోయినది రానిమ్మప్పు రానిమ్మప్పు దానిమ్మప్పు అనేవి మా మోడల్ స్కూల్ బాలికలు ఆద్యంతాల్లో అతి శ్రావ్యంగా గానం చేసి నాటకం తిలకించిన సత్యనారాయణ గారు నా అభినయానికి ముగ్ధులై నన్ను తన అపూర్వ ప్రశంసలతో ఆశీర్వదించి నా సహాధ్యాయులు పద్య ఉపహారాలు అందించి ఆ నాటకం 1940లో మద్రాసు ఆంధ్ర సంఘం వారు శ్రీమతి గుమ్మడిద దుర్గాబాయి గారి ఆధ్వర్యాన ప్రదర్శన నేను అనార్కలి చేశాను. సలీం పాత్ర బంగదా కనకలింగేశ్వరరావు, అక్బర్ పాత్ర వేదుర జగన్నాథరావు. తణుకు వకీళ్ల నాటక సంఘం వారు అనార్కలి నాటకం నిర్వహించి ప్రదర్శించిన కందుకూరి రామభద్రరావు నాతో సలీం పాత్ర. పిఠాపురం రాజాగారి కళాశాలలో అనార్కలి ప్రదర్శించిన సలీం భూమిక నా సహాధ్యాయి బాలాంతరపు నళిని కాంతరావు చేశారు. ఈ నాటక ప్రదర్శన మా కౌతవరంలో కూడా నాటకం చూడటానికి విశ్వనాథ నార్ల అలాగే వచ్చారు. అప్పటికి ఇంకా సత్యనారాయణ గారు తన అనార్కలి రాయాలి. అనార్కలి నాటక ప్రదర్శనలు 10 సంవత్సరాల అలా అనేక చోట్లలో ప్రదర్శింప ఎన్నో స్వర్ణ పథకాలు నాకు బహూకరణగా వచ్చి అసమాన ఖ్యాతి నాకు లభి పెద్దల ప్రశంసలకు పాత్రుడనయ్యాను. అనార్కలి పాత్రనే కాక నేను ఇంకా అనేక పాత్రలు చేశాను. సత్యభామ, మోహిత్, రాధ, చింతామణి, కమల, సినిమా గర్ల్, పియారాం, రంగూన్ రౌడీలో ప్రభావతి, పద్మవ్యూహంలో ఉత్తర, దీక్షితులు గారి శబరి, చింతా దీక్షితు, నల్లాబజ్జుల వారి పద్మావతి మొదలు పెద్ద పెద్ద నటులతో నేను కలిసి నాటకాల్లో నటించి వారు స్థానం బళ్ళారి, బంద, సిఎస్ఆర్, నగరాజరావు, గన్నవిత్తుల, అద్దంకి, కస్తూరి శివరావు, రేలంగి, డాక్టర్ చంద్రశేఖర్, ముప్పిడి జగ్గరాజు, ఈమని వెంకట్రామయ్య, నూకల సోమసుందరం, దొమ్మేటి సూర్యనారాయణ, సూరిబాబు పి, పులిపాక వెంకటేశ్వర్లు, వెగలంకి వెంకటేశ్వర్లు ఉన్నారు. నాటక పాత్రధారణ 10 సంవత్సరాలు నడిచి విద్యా యోగ్యతలు గడించిన నేను కిరాయి నాటకాలు నటించడానికి ఒప్పుకోరు. అంతలో నార్ల వెంకటేశ్వరరావు చక్కని సూచన చేశారు. నరసింహారావు, నాట్యంలో నీకు కొంత ప్రావీణ్యం ఉంది కదా, ఆ కళను చేపట్టి దాన్ని ఎందుకు ప్రచారం చేయకూడదయ్యా, నువ్వు బాగా రాణిస్తావు. ఆ సూచన నాకు బాగా నచ్చింది. నాట్య కళను స్వీకరించి 30 సంవత్సరాలు ఆంధ్ర మాగాణంలో అసంఖ్యాకంగా ప్రదర్శనలు పండిత పామరులను దండిగా రంజింపు. 1933లోనే చిన్న నాట్య ప్రదర్శనం రాజు రైస్. 1936లో భీమవరంలో ULCM హై స్కూల్ ప్రధానోపాధ్యాయులే పేరి పటం గారు ఉద్యోగ విరమణ చేసే సందర్భంలో ప్రదర్శించి అప్పటికి నా నాట్యం ఒక రూపుదిద్దుకు ఆ ప్రదర్శనం తొలి నాట్య ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నా నాట్య కృషి కొనదుగా చిరకాలంలో విస్తరించి
ఈ విషయం ఒక సందర్భాన వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారితో ఇలా అన్నారు. ఆయన నాతో, ఎన్ని సంవత్సరాలు పెరేలు చేపబట్టి ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో కచేరువులు చేస్తున్నా నాకు దక్కని పేరు ప్రఖ్యాతి మీ నాట్య ప్రదర్శన తక్కువ కాలంలో లభించాయ్యా, ఎంతో ఆనందంగా ఉంది అని వారి నిర్మలమైన అభినందన ఆశీస్సులు ఇచ్చారు. నేను వారికి సదా కృతజ్ఞ. 1930-40 మధ్య నాట్యానికి అంత ప్రచారం కానీ ప్రాచుర్యం కానీ యాంటీ నాచ్ ఉద్యమములు దేవదాసి నృత్యం క్షీణించలేదు. నాట్యం చేసేవారంటే చులకన భావమే. దేవదాసీలను చులకలుగా చూస్తూ అవమానించిన ఘట్టాలు లేకపోతే అదంతా నా ఆలోచనలో. ఈ అవమానం స్త్రీ జాతికి జరిగిన అవమానంగా భావించి బాధపడి అదొక కారణమై నేను నాట్యకళ చేపట్టడానికి నేను చదువుకున్నవాడిని, నాట్యం నాకు ఎంతో నప్పుతుందని నమ్మినవాడు. ఈ కృషిలో నాకు సాయపడి సలహాలు అందించిన వారు ఎందరో ఉన్నారని ధైర్యం నాకు కలిగి నాట్యకళకు త్రికరణ శుద్ధిగా దీక్షగా చేపట్టి అలాగే సకారణాలు నాకు తోడైనందువల్ల బాల సాహిత్యం చేపట్టి అంతేకాదు ఎవ్వరూ తొక్కని కొత్త పంథ ఒక్కడం నా ప్రత్యేకం. ఈ రహస్యం కనిపెట్టిన అక్కినే నాగేశ్వరరావు మా ఇద్దరికి ఆకివీలో జరిగిన సన్మాన సందర్భంలో రహస్యంగా నాతో, మాస్టర్ మీరు మహా గడుసువారండి, ఎవ్వరూ ఎంచుకోని నూతన మార్గాలు ఎంచుకొని రాణించే రహస్యం కనిపెడతారు. నిజానికి నా రహస్యం కనిపెట్టిన నాగేశ్వరరావే నాకంటే గడుసు. పుట్టకతోనే నాట్యాభిరుచి, ఊహా, కల్పన, లయ నాదో ఉన్నాయి. ఇందుకు కలిగిన ఆదరణ, ప్రేరణ నాకు లేదు. పింజమూరి వారి కుటుంబం, కృష్ణశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, నల్లాబద్ధల వారు, చక్రావధానుల మాణిక్య శర్మ గారు నాకెంతో తోడ్పడి చిన్ననాడు నేను తనువెల్లా కనులుగా తిలకించిన కూచిపూడి భాగవతాలు, గొల్లమ్మల భాగవతాలు, గొల్లమాల భాగవతాలు, దేవదాసీ నృత్యాలు నాకు చెప్పలేన తొలి ప్రేరణ కారణాలు. నా చిత్రకళాభిరుచి, సంగీతం, చిత్రణం, లయ, అర్థజ్ఞానం ఎంతగానో నా నాట్యాన్ని అలంకార భూషణాలు. నాట్యంలో నేను అష్టపదు, తరంగాలు, భావగీతాలు, ఇంకిపాడు, బంగారి మామపాడు, జానపదాలు మొదలైనవి కూర్చుకొని 3 గంటలకు తక్కువ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. జయదేవుని అష్టపది, నారాయణ తీర్థ తరంగాలు, కృష్ణశాస్త్రి వేదుల పాపి, బసవరాజు ధరాసు, శ్రీగారి అభ్యుదయ భావగీత, నండూరి వారి ఎంకిపాడు, కవికొండల వెంకట్రావు గారి జానపద, ప్రాచీన జానపదాలు నా నాట్య ప్రదర్శనాంశం. ఒక వినూత్న నాట్య పద్ధతిని సృష్టించుకొని కొత్త ప్రయోగాన్ని చేసి అందరి ఆమోదాన్ని పొందగే. ముఖ్యంగా గేయకర్తలు కృష్ణశాస్త్రి ఓహో వసంత దాసిగా నుండుటకైనా తగన ఇతర గీతాలు, నండూరి సుబ్బారావు గారి ఎంకిపాడు, కొనకబళ్ళ వారి బంగారి మామపాడు, శ్రీ ఆనందం అర్ణవమైతే అనే పాటలు పాడి నాట్యం చేసిన వేదుల పాపి వారి గీతాలు పాడి అభినంచిన విని చూసి మిక్కిలి ఆనందించి తమ పాటలు నాట్యంలోకి అన్వయింపబడతాయని వాళ్ళెప్పుడు ఊహించేవారు. జానపదుల నాట్యాభినయం కోర్చడం నా ప్రత్యేకత. దాన్ని ఒక శాస్త్ర సంప్రదాయంగా, కళా సంప్రదాయంగా రూపించగలి ఇంతవరకు చురుకనగా చూడబడిన జానపద సంప్రదాయం మొదట ఒక స్థాయి గౌరవం తీసుకువచ్చిన ఘనత నాకే దక్కుతుందంటే ఆత్మశ్లాఘక. ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలని దాని గురించిన వివేచన ముందు కొంతైనా. అందుకోసం నేను నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేస్తాను. అలా నాట్య వివరణ ఇచ్చినవారు కృష్ణశాస్త్రి గారు, అలాగే విశ్వనాథ, బాపిరాజు, కందుకూరి రామభద్రరావు, పసల సూర్యచంద్రరావు, దివాకర్ల వెంకటావధాని గారు, తిలకా గణపతి శాస్త్రి,
ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, వేదులు సత్యనారాయణ శాస్త్రి, డాక్టర్ జీవి సుబ్బారావు, డాక్టర్ సంజీవదేవ్, ఏటుకూరి వెంకట నరసయ్య, కాలు మరుపూరి కోదండరామరెడ్డి, పునుగుర్తి రామారావు గారు, పెంచమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు, పంతులు గారిది అనేక పంతులు గారు ఆది మొదలైన వాడు అనేక. దీనివల్ల ప్రేక్షకులు నాట్య కళాస్వాదన చెయ్యటానికి మార్గం సుగమం. అంతేకాదు నాట్యకళకు ఒక గౌరవం కూడా ఏర్పడు. నా తర్వాత నటరాజ రామకృష్ణ దేశంలో తన సోదాహరణ నాట్యోపన్యాసాల ద్వారా నాట్య వివేచనం అందించి కళకు గౌరవం చేకూర్చి నన్ను ఆయన అన్నగా భావిస్తూ నాట్య ప్రచార ఉద్యమాన్ని ఆద్యుడిగా భావిస్తూ వారి సౌజన్యానికి నేను సదా కృతజ్ఞుడు. నాకు వాద్య సహకారం అందించిన వారి పేర్లు ఇక్కడ పేర్కొనడం సందర్భం. హార్మోనియం గూరుగుల వెంకటాచారి పిల్లె, మూర్తి రాధారామయ్య, గాలిపెంతల నరసింహారావు, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సీతారాం కళ్యాణ్, వడ్డమూడి సూర్యారావు, ధన్వాడ రాఘవేంద్రరావు, అరుణాచలం, వెంజమూరి అనసూయ, కానూరి హేమాంబర దాస్, పెంజాల్ నాగేశ్వరరావు, సినీ మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్రాజు అని టీవీ రాజు, గోపాలం మొదలైనవి. వాయులీన గరికపట్టి సుబ్రహ్మణ్య దేవర, వెంకయ్య దేవర, సరిదే సుబ్బారావు, అన్నవరపు రామస్వామి గారు ఇప్పటికీ ఉన్నారు, దాసరి సుబ్బయ్య, పువ్వుల వరకోటి, కోటిపల్లి ప్రకాశరావు, విభాష్యం నారాయణ శర్మ, తిరుపతి పొన్నారు, సబల చిట్టిబాబు, కాళిదాస్, కుంపెల్ల వసంతరావు రావు, మృదంగం పుట్టూరి వీరరాఘవయ్య చౌదరి, అట్టూరి వెంకటేశ్వరరావు, రొవ్విడి హనుమంతరావు, సొంతం గంగరాజు, వారణాసి ఘంటయ్య సోదరుడు రాధాకృష్ణన్ రాజు, వాళ్ళ అబ్బాయి కోలంక వెంకట్రాజు, త్యాగరాజు, కమలం, చదలవాడ కుమారస్వామి, వీళ్ళంతా ఉద్దండులైన పండిత్. కొన్నిసార్లు ఫ్లూటు, క్లారినెట్, కంజీరా వాద్యాలు కూడా. నా నాట్యాన్ని తిలకించిన మహాసవుల పేరు చెప్పడం కూడా నాకు ఇష్టమైంది. పెదవాడు రామచంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, నర్తకి తారా చౌదరి, ఆదిభట్ట నారాయణ దాస్, వేదాంతం రాఘవయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ, జగన్నాథన్, వెంపటి పెద సత్యనారాయణ, పెద సత్య, చింతా కృష్ణమూర్తి, బుడుసు సాంబమూర్తి, మహర్షి బుడుసు సాంబమూర్తి, గుమ్మిడిదల దుర్గాబాయి, తిరుపల్లేని రామస్వామి చౌదరి, సివి రాజగోపాల్, రాజాజీ అనబడి రాజగోపాలాచారి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, చిత్తజల్లు వైదేహి, దువ్వూరి రామిరెడ్డి, ఇద్దరు గవర్నర్, సర్ ఆర్థర్ హోప్, ఎర్స్కైప్, అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు మొదలై ఇలా చెప్పుకుపోతే శతాధిక సంఖ్య. మరికొందరు మహావ్యక్తులు, కవులు, గాయకులు, సినీ నటులు, క్యారెక్టర్లు, శిలాశిల్పులు పేర్లు ఆయా ప్రస్తావనలో చెబుతారు. నేను నాట్యం చేసిన స్థలాలు గానసభలు, దైవోత్సవ, ఆంధ్ర విశ్వకళా పరిషత్, నవ్య సాహిత్య పరిషత్, కృష్ణరాయ కళా పరిషత్, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయాల యుద్ధ నిధి సహాయార్థం, కలవారి ఇళ్లలో వివాహాలు, పిఠాపురం, రామచంద్రపురం, చల్లపల్లి, ముత్యాల, జయంతిపురం, బొబ్బిలి, వేగాయమ్మపేట సంస్థానాల్లో జరిగిన వివాహాలు. నేను నాటకాలు అనార్కలి, చిత్ర, చింతామణి, మోహిని, ప్రమీల, సియార పాత్ర ధరించినప్పుడు నాట్యం చేశాను. నేను ప్రదర్శించిన తాగుళ్ళు, సందర్భాలు నాతో పాటు ద్వారం నరసింహారావు, ఇద్దరు మహావాది వెంకటప్పయ్య, ఈయన వెల్లూరులో వాయించేవాడు, నాకు బాగా. బాలమురళి, చిన్నపీర్ సాహిబ్, పిచ్చాహరి, దానిపత్తి పిచ్చిహరి, నాజర్, పిఠాపురం నాగేశ్వరరావు, ఇమిటేషన్ ఆచారి, ఆదిభట్ట నారాయణ దాస్ గారు, పెద్దింటి దీక్షిత దాసు గారు, చిత్తజల్లు వైదేహి, వెంకటరత్నం గారు కచేరి. నా నాట్య జీవితంలో కొన్ని మరుపురాని మధుర ఘట్ట, కొన్ని నవ్వు పుట్టించేది
తూర్పుగోదావరి మండలం రాజమండ్రి దగ్గర కోరుకొండ ఒక వైష్ణవ క్షేత్రం. అక్కడ వైష్ణవ మహాసభ వైభవంగా జరిగి ఎక్కడెక్కడి నుంచో వైష్ణవ పండితులు సభలో నానాట్య ప్రదర్శన జరిగి పండితులు ముగ్గురై నన్ను బహుధా ప్రశంసించి నాకు భరత కళానిధి అనే బిరుదు ప్రశంసించిన వారిలో ఆత్మకూరి గోవిందాచార్య గారు కూడా ఉన్నారు. 3/1/42 పాలకొల్లు దేవాలయంలో నేను చేసిన నాట్యాభినయ ప్రదర్శన ప్రేక్షకుల్లో కూర్చొని పరిశీలించిన శ్రీమద్ ఆదిభట్ట నారాయణ దాస్ గారు పులకించి అమాంతర రంగస్థలం వీధికి దుమికి ఒక్క గంతు శంభో అంటూ ఎగిరి నా శిరస్సు గట్టిగా ఒరే నా ఒళ్ళు మొగ్గ తొడిగిందిరా నీ నాట్య దర్శనం వల్ల అంటూ ఆసులుగా ఒక పద్యం. అలా జగన్మోహిని వేషం అమరదాచ్ అమృతమున్ పంచ్ ఇడులల్ల అయ్యని వలెను ఇడులయ్యను అయ్యవలెను అవురా నటించి విగుధాడిన శరము బ్రతుకు మీవు నరసింహారావు అంచదు. ప్రేక్షక లోకం దిగ్భ్రమచ్చిందా. నేను మై మరిసి మరునాటి ఉదయం చిరంజీవి పోలీసెత్తి శేషావతారంతో కలిసి నారాయణ దాసు గారి దర్శనానికి వారు ఎంతో సంతోషం. ఏదిరా మా అన్నయ్య వెంటాడు రాత్రి పాడిన ఆ ముఖారి రాగం ఎంకి పాట ఉత్తమా ఇల్లాలి నోయ్ మరొక్కసారి పాడ అన్నదమ్ములిద్దరూ ఆమింత ఆనంద భరితులే. శేషావతారం తాతగారు రాత్రి మీరు చదివిన పద్యం చెప్పండి రాసుకుంటాను. నువ్వు రాయడమేమిట్రా నేనే వ్రాసిస్తానని వెంటనే కాగితం కలం తీసుకొని వారు చెప్పిన పద్యాన్ని స్వహస్తాలతో వ్రాసి క్రింద తెలుగు సంస్కృతం ఉర్దూ ఇంగ్లీష్ 4 భాషలు సంతకం పెట్టి నా కాగితం నా చేతికిచ్చి ప్రేమాశీస్సులు అందించి నా జీవితాన్ని ఇంతకంటే విశేషం ఇంకా. విశ్వనాథ సత్యనారాయణ గారి నేను వింజమూరి వారింట కాకినాడలో తిరిగే రోజుల నుంచి కృష్ణశాస్త్రి గారిని మామయ్య అని సత్యనారాయణ గారిని పెద్ద మామయ్య అని పిలవ. సత్యనారాయణ గారు 2 సార్లు నా నాట్యాన్ని మెచ్చుకొని పద్యాలు చెప్పారు. ఒకసారి పెనుగొండ జువాది లక్ష్మయ్య గారి జ్యేష్ఠపుత్రుడి వివాహ సందర్భంగా, మరొకసారి కొల్లిపర సూర్య ఇక్కడే మా కపిలేశ్వరపురంలో నెహ్రూ గ్రంథాలయ వార్షికోత్సవం జరిపిన సందర్భం. ఈ వార్షికోత్సవానికి కవులెందరూ వచ్చి అందులో విశ్వనాథ, కాటూరి, అడవి కృష్ణశాస్త్రి, వింజమూరి నరసింహారావు, వారి కుమార్తెలు అనసూయ, సీతలు, వింజమూరి శివరాం మొదలైన తన్మయులై నా మీద సత్యనారాయణగా ప్రశంసా పద్యత్రయం రాసి తొలి పద్యంలో కుల ప్రసక్తి తెచ్చి పప్పులో కారు వేసి ఈ విషయం వర్ణరేఖలో వివరి నారాయణ దాసు గారు సత్యనారాయణ గారు నా మీద చెప్పిన పద్యాలు 10 పవిత్రంగా అద్దాలు కట్టించుకొని గోడకు తగిలించు. 1936 గుంటూరులో నవ్య సాహిత్య పరిషత్ సమావేశాలు జరిగి నేను ముద్దు కృష్ణ రచించిన అనార్కలి నాటికలు, శివశంకర శాస్త్రి గారు రచించిన పద్మావతి, చరణ చక్రవర్తి గేయ నాటికలు, పద్మావతి పాత్ర అంటే జయదేవుడి, ఎంకి పాటలు నృత్య. ఆ సమావేశాలు నవకవులంతా గిడుగు రామ్మూర్తిగా, చలంగా, స్థానం వారు రామ్మూర్తి పంతులుగా ఈ కుర్రాడు బాగా నటించాడు అని మెచ్చి స్థానం వారు ముగ్గురై నన్ను ముద్దుగా నీ వంక తదేక దృష్టితో నేను చూశాను రా, నేనై చూశాను సగభాష్ అని మెప్పుతో గొప్ప చేసి. ఇక చలంగారు పురుషుడు స్త్రీ పాత్ర ధారణ చెయ్యడం అసహించుకునేవారు. నా ఇంటి పాత్రాభినయం చూసి తల కిందైపోయారు. తన వెనకటి భావాన్ని మార్చు నాకెంతో దగ్గర. తర్వాత జీవితాంతం ఇంకి పాటలు రాయాలంటే సుబ్బారావు, ఇంకి మాటలు రాయాలంటే చలం, ఇంకి నాట్యం చెయ్యాలంటే నరసింహారావు అన్నంత వరకు వెళ్ళాం. సుబ్బారావు గారి ఇంకి పాటలంటే ఆయనకెంతో ఇష్టం. లేరంటే ఆయనకు వల్లమారినది. అది నా దృష్టి. చాలా ఏళ్లకు పూర్వం సురభివారి నాటకోత్సవం ఏలూరులో జరిగింది.
అందులో సురభి నాటక కంపెనీ వ్యవస్థాపకుడైన పనారసు గోవిందరావు గారి షష్ఠికోటి శిలా విగ్రహ ప్రతిష్టా జరిగి ఉత్సవానికి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేలూరు శివరామ శాస్త్రి గారు నా నాట్య ప్రదర్శన కూడా. అది చూసి వారు ముగ్గురు నన్ను కొనియారు. ఆ మహాకవులిద్దరూ నాకు పద్యాలు భావయుక్త సంగీతయుక్త కడు శ్రావ్యంగా గాను. వారి ఆ గాన పఠనం మహాభాగ్యంగా ఎప్పటికీ ఎంచుకుంటారు. 100 నాటక కళా పరిషత్ ఉత్సవంలో నా నాట్యానికి పులకాంకితుడైన నటుడు దర్శకుడు డివి సుబ్బారావు నేను స్టేజి మీద నుంచి లోపలికి వెళ్ళగానే గట్టిగా కౌగలించి మా వాడు నరసింహారావు మా జిల్లావాడు, మా గర్వకారణం అనుకుని ఆనాటి స్థానం వారు నాకు ఒక బంగారు పథకం ఇవ్వడానికి స్టేజ్ మీద వాగ్దానం చేసి మరుసటి సంవత్సరం 1940 గుడివాడలో జరిగిన నాటక కళా పరిషత్ ఉత్సవంలో నాకు ప్రదానం చేసి మరునాడు పరిషత్తుకు వచ్చిన చిత్తూరు నాగయ్య బీవీ అంటే భావరాజు వెంకట అని భావించి కృష్ణాపత్రిక ఆఫీసులో భావరాజు వెంకట నరసింహారావు ఎదురు పడితే నన్ను వారనుకొని మీరు రాత్రి గొప్పగా నాట్యం చేశారని అన్నారని. నరసింహారావు ఎందుకైనా మంచిదని మాట్లాడారు. ఇదంతా చూస్తున్న కృష్ణాపత్రిక అధిపతి ముట్నూరు కృష్ణారావు గారు తన సంపాదకీయ చమత్కారంగా నా నాట్య ప్రశంస చేస్తూ నన్ను భావరాజు వెంకట నరసింహారావుగా పేర్కొని ఇది నాకు ఒక విధంగా కలసి వచ్చిన మేలు. ఈ ఉదంతం నా వర్ణరేఖల్లో వివరి ఒక గవర్నర్ నా వేషం చూసి ఐ కాంట్ బిలీవ్ హీ ఈజ్ ఎ మేల్ అని అన్నారు. ఒక డిఐజీ విజయనగరం పోలీసు కినా తరగతుల్లో వార్షికోత్సవంలో నా అడుగుల గతి చూసి హీ ఈజ్ మార్వెలస్ ఫుట్బాల్ అన్న. ఆసంట జనకీరంగా నా వేషమన్న నాట్యమన్నవు సన్నగా సోగ పొడవుగా నా రూపం కొయ్యలు చెందే నా అనార్కలి ఆయన ప్రియ సఖిని తలిపిస్తాయి. అంచేత తన సాగుతున్న యాత్రలో నా ప్రసక్తి తెచ్చి ఈ మాటలు స్వయంగా ఆయనే చెప్పారు. నాకు బొబ్బిలి రాకుమారి వివాహాన్ని నాట్య ప్రదర్శన ఇచ్చి బొబ్బిలి రాణి గారి పలుపున లేవి వారికి నా విషయం చెప్పి రాకుమారికి చిత్రలేఖన నేర్పిన గురు దామెర్ల రామారావు గారి సోదరి బుచ్చె కృష్ణమ్మగా నాట్యావతాంశ జనానా వారి నుండి ఒక పల్లెలను పారితోషికాలు వచ్చి ఆ తెచ్చిన పండితుడు ఇవి మహారాణి గారు పంపిన కాంత. నరసింహారావు గారి నాట్యాన్ని వారు ఎంతగానో మెచ్చుకున్నట్టు. ఓహో, వసంత గీతంలో నరసింహారావు గారు ఆలపించిన ఆనంద భైరవి మరింతగానో మెచ్చుకున్నట్టు సెలవిచ్చారన్న. రాణి గారి కళాభిమానాన్ని మచ్చు తొనకలి కళారంగంలో బీవి ఫోటోలు కొన్ని ఇవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కనుక కరెక్ట్గా మనకు తెలియదు. నా అలంకరణ దిద్దిన వారిలో స్థానం వారు చేమకూర సత్యనారాయణ, ప్రఖ్యాత చిత్రకారుడు పూర్ణిమ, ప్రఖ్యాత నాటక సినీ నటి. నాకు రంగు తర్కుకర్మ చేసిన వాళ్ళు మంగయ్య, రామదాసు, రామచంద్రరావు. తొలి దినాల్లో గురువు గారు కృష్ణమాచారి. విజయనగరం డాబా గార్డెన్స్లో నా ప్రదర్శనలో తన గేయం ఆనందం అర్ణవమైతే పాడి అభినయిస్తానని శ్రీశ్రీ తన మిత్రుడైన రావి శాస్త్రికి చాగంటి సోమయాజి గారులను చూడటానికి వెంటబెట్టుకు వచ్చి సంగతి నా జ్ఞాపకం. 55 విజయవాడలో జరిగి అభ్యుదయ రచయితల సభ తాతాజీ తాపి ధర్మారావు గారు నా ఉపన్యాసం జరిగింది. అప్పుడు శ్రీశ్రీ కొడవటి గంటి మొదలైనటువంటి వాళ్ళు నన్ను ఆనందం అర్ణవమై అన్న గీతం పాడి అభినయించే వరకు
నార్ల చిరంజీవి ప్రోత్సహి కొనకళ్ళ మొక్కజొన్న పాట కూడా తణుకులో వకీళ్ళ నాటక సభలు నా నాట్య ఉయ్యారం గమనించి డాక్టర్ జీవి సుబ్బారావు గారు నరసింహారావు జగనాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. మణిమాణిక్య నరసింహారావు ఒకసారి బందరు టౌన్ హాల్లో నా నాట్యం ఏర్పాటు చేసి అడవి బాపిరాజు గారు వ్యాఖ్యాత. నాట్యం చూసిన విశ్వనాథ్ నాది భావనాట్యం అన్నారు వేదికలో. అవును, భావ కవిత్వం నాట్యం అని నేను సమాధానం. ప్రేక్షకుడు గట్టిగా కరతాళ ధ్వని, వారి మధ్యనున్న జనసూత్రం రుక్మిణీనాథి హియర్ హియర్ అని గట్టిగా అరిచారు. విశ్వనాథ నేను ఒకవేళ మెచ్చుకున్నానేమో అనుకున్నారు. లేదు, వారి మాట ఒక మెచ్చుకోలుగా తీసుకున్నానని చెప్పారు. రాజోలు తాలూకా మోరీ గ్రామంలో కొంచెం సత్యనారాయణమూర్తి గారి తన చెల్లెలి వివాహాన్ని నాట్య ప్రదర్శన ఇవ్వటానికి ఆహ్వానం. కవి సమ్మేళనం కూడా ఏర్పాటయింది. ఆ శుభకార్యానికి పెద్దగా విచ్చేసిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నా ప్రదర్శన మెచ్చుకుంటూ ఇంకి పాటల స్థాయి తక్కువని ఒక్కడు. అప్పుడేను శృంగార భూయిష్టమైన అష్టపదుల స్థాయి కంటే ఎక్కువ అని సమాధానం. వారికి అది పట్టదు. మీ నాట్యాన్ని విమర్శించరా, అది బహు ఉత్తమంగా ఉంది. ఇంకి పాటల విషయం నేను అన్నప్పుడు నన్ను విమర్శించినా బాధపడు, నేను ఎంచుకున్న పాటలు విమర్శిస్తే బాధపడు చెప్పగా నా వాదన అంతటితో మహాకవి వయోవృద్ధులయ్యు శృంగార భావ సంస్కృతంలో ఉంటే మోజు పడతారు కానీ జానపదాలు నిర్మల నిసర్గ ప్రేమ భావాన్ని అందుకో సందేహిస్తూ భాష వాళ్ళకు ముఖ్యం, భావ నైర్మల్యం సంప్రదాయం వాళ్ళకు ముఖ్యం, సాగుతున్న కాలం తీరు. ఈ నా భావాన్ని ప్రోద్బలమైన ఘట్టం కంభం మెట్టులో అంటే కమ్మం. ఒక వివాహంలో నా నాట్య కవిరాజు త్రిపురనేని రామస్వామి చూడటం జరిగింది. వారు ముఖ్యంగా నా జానపద నాట్యాన్ని బాగా పెట్టి మొగమాటం లేకుండా జయదేవుని అష్టపదుల్లో శిథిలీకృత జఘన దుకూల దీన పయోధర మర్దన అన్న పచ్చి శృంగార భావ శ్రీ శ్రీ ఆనందం అర్ణవమైతే అన్న గేయం గుళ్ళెం గుళ్ళెం అన్న అంచెప్రాసల పసని దొయ్యబడి కాపు పాటల్లో పవిత్ర పరిమళాన్ని వారు శ్లాఘించారు. కాపు పాటలు నాట్యాంశాలుగా చేపట్టి చేస్తున్న నా ప్రచార కృషిని వారు మెచ్చు. ఈ విషయంలో నేను వారితో 100% ఏకీభవి. వారిపై నాకున్న గౌరవాన్ని గుడివాళ్ళు వారికి కలిగే ఘనమైన సన్మాన సత్కార సభలు నాట్య ప్రదర్శనమిచ్చి నా రుణం కొంత తీర్చు. యుద్ధ నిధికై ఏలూరులో ఒక వార్ కలెక్టర్ రాజమయ్యం గారు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు నేను నాట్యం చేసి ఒక అంశాన్ని మెంచుకున్న ఐఏఎస్ కలెక్టర్ విఎన్ ఖుద్వా గారు దాన్ని మరొకసారి అభినయించాలని కబురు. అది సాధ్యపడని విషయం, సందర్భ శుద్ధి కాని విషయం అంటూ దాన్ని తిరిగి మన్నాటి ప్రదర్శనలో చెయ్యగలనని చెప్పి పంపించి మన్నాడు ఆ నాట్యమే అభినయించా. ఎంత చదువుకున్న వారైన అధికారులైన పండితులైన కళా గౌరవం ఔచిత్యం తెలుసుకోవడం కొందరు వెనకబడి ఉంటారని అర్థం. పాగోజీ చెనకొండ్ర కొలంలో ఒక క్షత్రియ మహాసభని ఒక గ్రామ పెద్ద ఆ ప్రాంతానికి పేరు మోసిన బాపిరాజు గారు మూర్తిరాజు గారి తండ్రిగా దాని పెద్ద ఎత్తునది. ఎక్కడెక్కడి నుంచో క్షత్రియ మహాశయులంతా వచ్చి శ్రీ 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 విక్రమదేవన్ జయపురం సంస్థానాధీశులు కవుల అధ్యక్ష స్థానం అలంకరి. వారు నాటి నా నాటక ప్రదర్శనానికి ముగ్ధులై అన్నవారు. శ్రీ నరసింహారావు గారి నాట్యం అమోఘంగా అత్యుత్తమంగా, కానీ వారు నరసమ్మ అయి ఉంటే బాగుండేదని ఆ రసికజన ప్రియుని మంచి వ్యాఖ్యానించగలరు. చలం అంటే నాకు అమిత అభిమానం. నూజివీడులో శ్రీమతి సీతారామమ్మ గారి సినిమాలు ప్రారంభోత్సవంలో చలం గారి సిఫార్సు నడిచి నాట్య ప్రదర్శన ఇచ్చి నాయుడు గారి కచేరీ కూడా జరిగి నాగయ్య గారు హాలు ప్రారంభోత్సవం చేసి పిఠాపురం నాగేశ్వరం నాట్యాంశాల మధ్య పాటలు చలం గారి పెద్ద కుమార్తె శౌర్య నా ప్రదర్శనం చూడటానికి వచ్చి సర్వాలంకారాలు చేసుకొని నేను చలం గారి పాదాభివందన చేసి శ్రీజాతి సముద్ధరుల
కృషి చేసిన మీకిదే మారోని స్త్రీ ప్రణమిల్లుతోంది అన్న. చలంగారి కళ్ళ వెంట అస్సులు కళాలు జలజలర. కర్నూలు నుండి హైదరాబాద్ మన రాజధాని మారే సందర్భాలు నాట్య ప్రదర్శన ఇవ్వటానికి వెంటపాడువే. అప్పుడు ఒక చిత్రం జరిగింది. సర్వాలంకారాలతో వేషం ధరించిన నా చేయి రెవెన్యూ ఆఫీసర్ మాల కొండై అమాంతం గ్రహించి ఆ వేషంలో మీతో కరచాలనం చెయ్యారుందని నా తలం ఆశ్చర్యంతో నిశ్చయిస్తున్నాయి. తర్వాత వారు గోడెమ్మ వేషం వేసుకొని ఒక మూల కూర్చుండగా మెల్లిగా వారి కుడి చెయ్యి పట్టుకొని ఈ వేషంలో మీ కరచాలనం చెయ్యాలని నాకు ముచ్చటాను. ఎత్తుపై చిత్తులో చెట్టు చెయ్యడం అంటే అమలాపురంలో అనార్కలి నాటక ప్రదర్శన. అనార్కలి అక్బర్ సమక్షాన నాట్యం చేసే ఘట్ట. మా నాట్యాన్ని చూసి మైమరచిన ప్రేక్షకుడు రసికుడైన ముసన్న అచ్చా అని తన తొడ ఆనుకొని పక్కనున్న ప్రేక్షకుడిని తొడ మీద గట్టిగా కొట్టి చంపు కదయ్యా అని అతగాడు బాగు. అది గ్రహించిన చుట్టుపక్కల ప్రేక్షకులు నవ్వుతకు నవ్వులాడు. ఇలాంటివే కాక ఇంకా విచిత్రమైన సంఘటనలు, రాజప్రసాదాలు, బహిరంగ ప్రదేశాలు నేను నాట్యం చేసే రోజుల్లో అదంతా ఒక తమాషా. నా శిష్య సంతతి వివరణ చెప్పాలి. తొలి శిష్యుడు పెద్దన్న గారి కుమారుడు ధర్మరాజు, డి వేణుగోపాల్. వాళ్ళిద్దరూ సినీ రంగంలో ప్రవేశించి వేణుగోపాల్ ఉత్తమ సదాశయం కలవ. మాకు గురుభక్తి సూచకంగా సన్మానం చేసి సినీ నటి సావిత్రికి నాట్య శిక్షణ గరిపింది మా ధర్మరాజు. మా నాట్యానికి అప్పుడప్పుడు కొన్ని అదనపు సూచనలు అందించింది నేను. నాటక సినీ రచయిత పింగళి రాజేంద్రరావు తన శిష్యుడు తోట వెంకటేశ్వరరావుని గౌతమిని మా అంగభంగిమలు అతి శ్రద్ధగా చూసి అలవర్చుకోమని హెచ్చరించి ముగ్గురు నా ప్రదర్శనలో పాల్గొని రాజమండ్రి వాడియా సిస్టర్స్ సీతా బ్రాహ్మణులు మా శిష్యులు. వారు అలాగే విశాఖవాసులు బిఆర్ మోహన్ రావు, పివి నరసింహారావు నా వద్ద శిక్ష వర్ధించారు. అలాగే వై సంపత్ కుమార్ మోహన్ రావు శిష్యుడు నా ప్రసిద్ధుడయ్యారు. అతడు గురువైన నాకు ఒకసారి సన్మానం. అక్కినే నాగేశ్వరరావు నాటకాల్లో ఆడవేషాలు వేసే కాలం అతనికి అభినయ శిక్షణ నేనే ఇచ్చా. అందు కృతజ్ఞతగా సూచకంగా 1388 గుడివాడ స్థానిక అక్కినే నాగేశ్వరరావు కళాశాల వారు అతనికి పద్మభూషణ్ ఇచ్చిన సందర్భం పురస్కరించుకొని చేసిన గౌరవ సత్కార సభలో మాతృ సత్కారం చేసి నేనప్పుడు ఆనంద ఆవేశానికి గురైచిన కందా కల్పకం మోహందం 40లో నాట్యం నేర్పు. పాలకొల్లు ప్రఖ్యాత నర్తకి శుభలక్ష్మికి, పతివాడ సూర్యనారాయణ కూర్మిపుత్రి రాధికకు, శ్రీమాన్ వి నమ్మాళ్వారు గారు అమ్మాయి సత్యరంగకు జానపద నృత్య విషయాలు బోధించి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కోరా నరసింహారావు నా ఏకలవ్య. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఉపాధ్యాయ శిక్షణలో నాట్య శిక్షణలో నాశి. అతడు వ్రాసిన గీత బాలబంధు బీవి భరత విశారదు అంకమందు నిలిపి అనుగుగతి ప్రేమ నుంచి పెంచి ప్రియమార బోధించే భరత శాస్త్ర మర్మ భావమెల్ల. 80 సంవత్సరాలు 30 ఏళ్ళు నాట్య ప్రదర్శన దేశం నలుమూలలా తిరిగా ధనాన్ని కీర్తిని ఆర్జించా. నా కళ చదువుకి నా చదువు కళకి తోడ్పడు. నా స్వయం కృషి శక్తికి రెండూ ప్రతీకలే. చివరికి నా నాట్యం యొక్క ప్రత్యేక లక్షణాన్ని కొంచెం వివరించి ఈ రేఖ పూర్తి. ఈ కళ నేను నేర్చుకున్నది ఇతరులకు నేర్పింది కల్పనా వైఖరిలో. నర్తకుడికి ముందు కవి హృదయం ఉంది, లయ అతనికి ఆయుధం. అందం చిందించడం అతి అభిమాన విషయం. పాటలు జీవించాలి. భావ వ్యక్తీకరణ ఆది దేవళమైన శరీరం నాది దేవళమైన శరీరం. అది సుకుమారంగా అంగభంగిమలకు వంగి కళ్ళు హస్తాలు వరప్రద ఉచ్చారణ నిర్దిష్ట క్షణంలో శంకారించుకోవడం నా సొంత శిల్పచిత్ర రూపాన్ని నాట్యంలో నిల్పడం నా కథ. మార్గదేశీ పద్ధతి తూగినట్టు అనుకరించేవాడు. మొగం మొత్తని వేషభూష భాష
స్టాప్ వాచ్ లాంటి ఖచ్చితమైన లయగతిలో కొట్టూరి వీరరాఘవయ్య మార్దంగిక శిఖాము నాది పిచ్చి లయ చూచినట్టుండే అభినయ ప్రకటన అన్న నేడు శృంగార కరుణ రసాన్ని చక్కగా ప్రదర్శించగల నేర్చుకో జానపద నృత్యానికి రూపురేఖలు దిద్ది దానికి గౌరవ స్థానం కల్పించిన ఘనత నాది. కాపు పాటలంటే నాకు పడుమ సంప్రదాయ నృత్య గీత విభాగాలు కొనకళ్ళ రచించిన దశావతార గీతం సుప్రసిద్ధి. అది భాషలో భావం అగ్రశ్రేణికి. నాట్యం గురించి పత్రికల్లో ఎన్నో వ్యాసాలు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగా సంకల్పం చేసిన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో నా జానపద నృత్యాలు అన్న వ్యాసం చేరేది. వెండి జరీ చేరలేక బంగారు జగీశ్వరులు కూడా ఒకసారి బొబ్బిలి కోటలో ధరించి బంగారు నగలు అలంకరించుకునే అవకాశం నాకు విద్యాధికుడైన నేను నాట్య వృత్తి చేపట్టడం వల్ల దానికి విద్వల్లోకంలో ఖ్యాతి రవి. నాకు ఆయురారోగ్య ధనం యశోధనం ఈ కళ వల్ల సమకూరు. 1950 నుండి నేను నాట్య ప్రదర్శన ఇవ్వడం మానుకున్నాను. రేప్ సాహిత్య రేఖ ఆయన రాసినటువంటి సాహిత్యం గురించి రేపు